స్టేడియంలో జరిగే ప్రధాని సభ కోసం హైదరాబాద్ పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం అత్యాధునిక టెక్నాలజీని వాడుతున్నారు. స్టేడియం పరిసరాలను తమ అధీనంలోకి తీసుకున్న భద్రతా బలగాలు అనుక్షణం పహారా కాస్తున్నాయి. ఎల్బీ స్టేడియంలో చేపట్టిన భద్రతా ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. నరేంద్ర మోడీ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. భారీ బందోబస్తు చేశారు. అంతేకాక అధునాతనమైన టెక్నాలజీ ఉపయోగించుకొని పోలీసులు ముందుకు వెళ్తున్నారు. ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున టెక్నాలజీ ఉపయోగించుకుని సార్ సిటీ పోలీసులు మోడీ సభ కోసం భారీ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కమిషనర్ మాతో ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎలాంటి ఏర్పాటు చేశారు? దీనికి సంబంధించి టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగిస్తున్నారు? ప్రైమ్ మినిస్టర్ హైదరాబాద్ సిటీలో వస్తున్న సందర్భంగా దాదాపుగా మేము 3000 మంది పోలీస్ అధికారులు సిబ్బందితోటి ఇక్కడ బందోబస్తుని సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రధాని భద్రతను దృష్టిలో పెట్టుకొని టెక్నాలజీని ఈసారి విరివిగా వినియోగిస్తున్నాం. మనకి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్ బ్యాక్ ఎండ్లో దాన్ని వాడుతూ దాదాపుగా ఎంటైర్ ఈ ఎల్బీ స్టేడియం అవుతుంది, తర్వాత అలాంగ్ ద రూట్స్, ఎయిర్పోర్టు, ఇవన్నీ కూడా కలుపుకొని ఒక 150 కెమెరాస్ ఇమేజెస్ని ఎప్పటికప్పుడు మేము వీడియో అనలిటిక్స్ రన్ చేయడం ద్వారా ఈ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టంలో మనకు ఎవరైనా అనుమానితులు ఈ ఏరియాలో తిరిగినట్లయితే వాటిని వెంటనే డిటెక్ట్ చేసే విధంగా సిస్టము రూపొందించబడింది. ఈ సిస్టమ్ని మనం ఫస్ట్ టైము హైదరాబాద్ సిటీలో ఈ విఐపి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగిస్తున్నాం. దీంతో పాటుగా ఈ హై రైజ్ బిల్డింగ్స్లో మనం కెమెరాస్ మౌంట్ చేసి వైర్లెస్ కమ్యూనికేషన్ ద్వారా ఎంటైర్ ఫుటేజ్ని లైవ్ వీడియో ఫుటేజ్ని మనం లైవ్ ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్కి కనెక్ట్ చేయగలిగాము. ఈ హై రైజ్ బిల్డింగ్స్లో మౌంట్ చేసినటువంటి ఈ పీటీజెడ్ కెమెరాస్ మొత్తం ఎంటైర్ వెన్యూ, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పూసగుచ్చినట్లుగా మనకి కమాండ్ కంట్రోల్ సెంటర్లో అది ఇక్కడికి ట్రాన్స్మిట్ చేయడం ద్వారా ఆ పరిసరాల్లో జరుగుతున్నటువంటి ప్రతి యాక్టివిటీని కూడా అబ్జర్వ్ చేసి అనలిటిక్స్ ద్వారా ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్ కానీ, అన్యాచురల్ మూమెంట్స్ కానీ, అన్యాచురల్ ఈవెంట్స్ కానీ ఏమైనా జరిగితే మనకి సిస్టమ్ అలర్ట్ చేసే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి గారు ఫస్ట్ బేగంపేట ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన తర్వాత గజ్వెల్ వెళ్ళి వాపస్ వచ్చి అక్కడ నుండి బై రోడ్ ఎల్బీ స్టేడియంకి వస్తారు. కాబట్టి మనకి ఎంటైర్ ఎయిర్పోర్ట్లో దానికి 2 కిలోమీటర్ల పరిధిలో చుట్టూ ఎక్కడా కూడా ఎలాంటి సస్పీషియస్ పర్సన్స్ కానీ, ఆబ్జెక్ట్స్ కానీ మనకి ఎలాంటి జరగకుండా ఉండడానికి, దొరకకుండా ఉండడానికి తగినటువంటి బందోబస్తుని సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. అక్కడ కూడా మనం సీసీటీవీ కెమెరాస్ని ఎరెక్ట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఆల్ అలాంగ్ ద రూట్ ఎంటైర్ బేగంపేట నుండి ఎల్బీ స్టేడియం వరకు ఈ రూట్ కూడా సీసీటీవీ ద్వారా కవర్ చేయడమే కాకుండా ఆల్ హై రైజ్ బిల్డింగ్స్, లేన్స్, బై లేన్స్ నుంచి వచ్చిన వెహికల్ మూమెంట్స్ వీటిని రెగ్యులేట్ చేయడం కొరకు ప్రైమ్ మినిస్టర్ గారు వస్తున్నప్పుడు ఆ మూమెంట్ని రెగ్యులేట్ చేయడం కొరకు అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. దాదాపుగా ఎల్బీ స్టేడియం చుట్టుపక్కల 2000 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. అయితే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాస్లో మనం యాక్సెస్ కంట్రోల్స్, అట్లాగే మనం ఎంటైర్ పబ్లిక్ ఇక్కడ రిసైడ్ చేస్తున్న వాళ్ళ యొక్క సెన్సస్ తీయడము, వాళ్ళ యొక్క ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేయడము, ఇక్కడ ఎవరైనా స్ట్రేంజర్స్ వచ్చినట్లయితే వాళ్ళు మనం వెంటనే గుర్తుపట్టే విధంగా కూడా సిస్టమ్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ స్టేడియంలో కూడా అందరూ కూడా ఇన్వైటీస్ మాత్రమే వచ్చిన వాళ్ళని ఇన్వైటీస్ మాత్రమే పంపిస్తాం. కాబట్టి వాళ్ళు కూడా ఇది పార్టీ సమావేశం కాబట్టి వాళ్ళకు సంబంధించిన వాళ్ళందరూ ఐడెంటిఫై అయితేనే వాళ్ళకి లోపలికి పంపించడం జరుగుతుంది. ఈ విధంగా యాక్సెస్ కంట్రోల్స్, యాంటీ సబటేజ్ చెక్ టీమ్స్, దాంతోపాటుగా మనకి ఎస్పీజీ వారు కూడా ఇక్కడ ఎంటైర్ వెన్యూని వాళ్ళు టేక్ ఓవర్ చేయడం జరిగింది. వారితో కోఆర్డినేట్ చేసుకొని మనం స్టేట్ పోలీస్ ఫోర్సెస్, అలాగే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు, స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు, అలాగే లోకల్ పోలీసు, టాస్క్ ఫోర్సు, ఆర్మ్డ్ రిజర్వ్, సెక్యూరిటీ వింగ్, ట్రాఫిక్ బ్రాంచ్, లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్ అందరూ కూడా దీంట్లో ఒక సంయుక్త భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్తున్నాము.
అయితే ఒక బహిరంగ సభలో అధునాతన టెక్నాలజీ వాడుకోవడం ఇదే ప్రధానం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక అధునాతన టెక్నాలజీ ఉపయోగించుకుని ఎక్కడెక్కడ ప్రతి మూమెంట్ని ఎవరైతే వస్తున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే అక్కడ అనుమతులు కావచ్చు, లేకపోతే ఎవరైనా మూమెంట్స్ సస్పిషన్ మూమెంట్ కావచ్చు, ప్రతి ఒక్కరు మూమెంట్ తెలుసుకోవడానికి అధునాతన టెక్నాలజీ ఉపయోగించుకొని మొదటిసారి సిటీ పోలీసులు ఏదో మోడీ సభ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా హై రేంజ్లు అంటే అత్యంత అధునాతనమైన టెక్నాలజీ, అధునాతనమైన కెమెరాస్ను కూడా ఈసారి ఉపయోగిస్తున్నారు. దీంతో పాటుగా ఎక్కడ ప్రతి మూమెంట్ కూడా ప్రతి ఒక్కరు కదలికను కూడా చూసేందుకు కూడా దీంట్లో వీలవుతుంది. అయితే దీనికి సంబంధించి ఎక్కడికెక్కడ ఒక కంట్రోల్ మానిటరింగ్ సెంటర్ కూడా ఇక్కడికి ప్రస్తుతానికి ఏర్పాటు చేసి దీంట్లో ప్రతి దాన్ని కూడా ఇక్కడ చూస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరోవైపు భద్రత అనేది అత్యంతంగా ఉంటుంది. 2000 మంది సెక్యూరిటీ కేవలం ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఉండబోతున్నారు. మరోవైపు అటు బెంగంపేట నుంచి ఇటు ఎల్బీ స్టేడియం వరకు కూడా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ యాదవ్తో రమేష్ వేట్ల, ఎన్టీవీ.